ఫస్ట్ ప్లేట్‌లో చూపిస్తున్నవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని అది హీట్ అయ్యాక కట్ చేసుకున్న పొటాటోస్ ఏసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పైలట్ గారు అసలు ఈ రెసిపీ పేరేంటి? ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఉత్తి క్యాప్సికమ్ రైస్ అయితే తినలేమని బంగాళదుంపలు, క్యాష్యూస్ కూడా వేసుకుంటున్నా. సో మీరే ఒక పేరు డిసైడ్ చేసి కామెంట్స్‌లో చెప్పండి. దీనికి ఏం పేరు పెట్టాలో. ఓకే. మనకి పొటాటోస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. తీసేసుకుని నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో ఆయిల్ ఏసుకుని, స్పూన్ నెయ్యేసుకొని, వెల్లుల్లి, జీలకర్ర, క్యాష్యూస్, ఆనియన్, చిల్లీస్, టొమాటోస్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఒక స్పూన్ వెనిగర్ వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ సోయ్ సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. దీని తర్వాత గరం మసాలా, ఉప్పు, కారం, పెప్పర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు వేసేసుకుని, రైస్ వేసుకుని, ఉప్పు వేసుకుని, గరం మసాలా వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇంకా అయిపోయింది మన రైస్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. క్యాప్సికమ్ అంటే ఇష్టమైన వాళ్ళకి నచ్చుతుందేమో.